రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 29వ సంకీర్తన 4వ చరణము. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాట ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు భక్తుడు. అయితే దేవుని యొక్క స్వరము, ఆయన యొక్క మాట మరి బలమైనటువంటిది కదా. మరి బలమైనటువంటిది కనుకనే ఆయన ఆజ్ఞాపించగా మరి యావత్ సృష్టి అంతా కూడా సృజింపబడింది. ఆయన మాట్లాడగానే భూమి పలకమనగానే భూమి ఏర్పడింది. మరి సృష్టిని అంతా కూడా ఆయన నోటితో చేసినటువంటి గొప్ప దేవుడు. అంత బలమైనటువంటి స్వరము కలిగినటువంటి దేవుడు. మరి స్తుతి వలె మనల్ని సరిచేస్తుంది ఆ స్వరం కదా. మరి మనము తప్పిపోతూ ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుంది? తిరిగి మరలా దారిలో పెడుతుంది. మరి మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. మనల్ని ఓదార్చేటువంటి స్వరముగా దేవుని యొక్క స్వరము ఉంటున్నది. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క మాటలు ఎంతో మనలో మరి ఉజ్జీవాన్ని నింపేటువంటి స్వరం ఆయనది. మరి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆయన మనల్ని ఆదరించేటువంటి గొప్ప దేవుడు. ఆయన మాటలు మనలో జీవాన్ని కలిగిస్తుంటే కదా. మరి మనలో జీవమును నింపడానికే ఆయన మరి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత బలమైనటువంటి స్వరము కనుకనే మరి ఈరోజు మానవులమైనటువంటి మనము కూడా బ్రతుకుచున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాదిని మరి ఆయన కాళ్ళ కింద చెదగత్రుక్కారు. మరి ఆయనను అపవాదిని గద్దించేటువంటి దేవుడు కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన స్వరము ఎంతో ప్రభావం కలదు. ఆయన స్వరము అంత ప్రభావం కలదు కనుకనే ఈరోజు మనం ఆకర్షింపబడ్డాం కదా. ఈరోజు మనం రక్షింపబడ్డాం. మరి ఆ స్వరము మనల్ని ఏం చేస్తుందంటే, ఆ ప్రభావం మనల్ని ఏం చేస్తుందంటే ఆయన యొద్దకు ఆకర్షిస్తుంది. ఆయన యొద్దకు మనల్ని తీసుకుని వెళ్తుంది. ఆయన స్వరము కనుక మనం వినగలిగితే మనము ఆయన వారమై ఉంటాం. మనల్ని మేపేటువంటి కాపరిగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయన స్వరాన్ని వినేటువంటి బిడ్డలుగా ఉండాలి. మన కాపరి యొక్క స్వరాన్ని మనం వినగలగాలి. ఆయన మరి ప్రభావాన్ని మనం పొందుకోగలగాలి. ఆయన ఇచ్చేటువంటి బలమును మనం పొందుకోగలగాలి. మరి ఆయనలా మనము మార్చబడాలి. ఆయనకున్నటువంటి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. అంత పరిశుద్ధత మనం కలిగి ఉండలేకపోవచ్చు, కానీ మనమైతే అపవిత్రతను విడిచిపెట్టుటకు మరి పవిత్రను ధరించుటకు మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మరి దేవుని యొక్క స్వరానికి మన యొక్క చెవులను అప్పగించేటువంటి వారముగా, ఆయన యొక్క స్వరానికి మన హృదయాన్ని అప్పగించేటువంటి బిడ్డలుగా మనం అందరం కూడా ఉండాలి. మరి ఆయన ఇష్టపడినటువంటి రాజ్యాన్ని, ఆయన మరి కావాలనుకున్నటువంటి మనము ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు ప్రభా. సర్వాధిపతి అయినటువంటి మా దేవా మీకు వందనాలు. అతని మీ కిలకిలేని కృతజ్ఞతాస్తులను మేము చెల్లించుకుంటున్నాం. అయా నీ స్వరమును వినేటువంటి వారముగా, బలమైనటువంటి స్వరమును, ప్రభావం కలిగినటువంటి స్వరమును అంగీకరించి ప్రభా మా బ్రతుకులను మార్చుకుని రక్షణలోనికి వచ్చేటువంటి బిడ్డలుగా అయా నేను వెంబడించి అతన్ని నా ప్రభా నీ బిడ్డలకు ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మగా బ్రతుకులాడు వేడుకుని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.